రాజధర్మ చక్రవర్తి మా నాన్న ట్రక్కు పెట్టెలో దాచిన కాగితాలను చిత్తు కాగితాలు అనుకున్నారా? కానీ అవే చిత్తు కాగితాలు నిన్ను చిత్తు చిత్తు చేస్తాయని అక్షరం నేర్చుకున్నాక తెలిసిందిరా. మా నాన్న సూర్యప్రకాశరావు పట్నం నుండి బదిలయ్యి మన ఊరికి మ్యాటర్ వచ్చారు. నమస్కారం అయ్య గారు. పట్నం నుంచి బదిలీ అయ్యి మీ ఊరికి మాస్టర్గా ప్రభుత్వం నియమించింది. పట్నం నుండి పాఠాలు నేర్పించటానికి వచ్చినావా పంతులు? పోతో మాస్టారికి మనోరి బడి చూపి. అలాగేనయ్యా. ఇదిగో పంతులు నీ బడే. ఏంటి పాఠశాల ఇలా ఉంచారు? ముందు బడి చొద్దు కదా. ఏంద్రా పంతులు, ఆ ఊరు మట్టి బుర్రలకు పాఠాలు చెప్పలేక ఎంతో మంది పైకి పోయారు. ఇప్పుడు నువ్వొచ్చా, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకుని హాయిగా వెళ్ళిపో. లేదు పాఠం చెప్తాను అది ఇది అంటే పాతాళానికి పోతే తన్నయ్యాలా. నేను మీ ఊరికి బడి పంతులుగా వచ్చాను. మీ పిల్లల్ని బడికి పంపించండి. మా పిల్లల్ని బడికి పంపిస్తా. ఏమిస్తావు? అక్షరం. కడుపు నిండుతుందా? పని చేసుకునే వాళ్ళు చెడగొట్టడానికి వచ్చాడు. ఎవడా వీడు? రండ్రా పోదాం. అది కాదు నేను చెప్పేది వినండి, నా మాట వినండి. ఒక్కసారి ఇప్పుడు మాట వినండి. పట్నం నుండి పాఠాలు నేర్పించటానికి వచ్చినావా పంతులు? పాతాళానికి పాతేత్తన్నయ్యాలా. నమస్కారం సార్. కూర్చోండి. ఇవ్వగొండి సూర్యప్రకాశం గారు, మీరు అడిగిన శివపురం భూముల వివరాలు. మంచిదండి, వెళ్ళొస్తాను. ఎంత మోసం చేస్తున్నావు ధర్మచక్రవర్తి. ఈ పత్రాలతో ఊరిని కాపాడతాను. రాములు, అయ్యగారు చేసేదంతా మోసం. మీరంతా శ్రమ దోపిడికి గురవుతున్నారు. మీ అక్షరమే ఆయుధంగా మలిచి ఊరిని కాపాడాలి. నాన్నిచ్చిన ఫిర్యాదుతో ధర్మ చక్రవర్తిని అరెస్టు చేయడానికి వచ్చిన ఎస్ఐ సత్యం గారిని దారుణంగా చంపేశావు కదరా. నాన్నకు భూముల వివరాలు ఇచ్చి సహకరించాడని ఆనాటి ఎంఆర్ఓ గారిని దయాదాక్షిణం లేకుండా చంపి ఊరు దాటితే అమ్మోరు చంపుతుందని నమ్మేలా చేశావు కదరా. ఊరు ప్రజలకు ఉపకారం చెయ్యాలని చూసిన మా నాన్నను అన్యాయంగా చంపేశావు కదరా. ధర్మ చక్రవర్తి రారా బయటికి. ఈ వారితో నీ బతుకు తేలిపోద్ది. రారా అన్యాయంగా మాట్లాడి చంపేశావు కదా. రారా నా కొడుకు, నువ్వు బతకూడదు. ధర్మ చక్రవర్తి చంపాలి.
చేయండి. ఏదైనా చట్ట ప్రకారమే చేద్దాం. ఈ అధర్మ చక్రవర్తికి శిక్ష పడేలా చూస్తాను. అరెస్ట్ హిమ్.